హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవేలో మ్యాక్ బీటీఆర్ దగ్గర ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గరికి వెళ్తున్నామండి. సో మీకు ఏదైతే కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే అండి. ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే. ఈ పాయింట్ నుంచి మనం ఇటు పైకి వెళ్తే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14కి వెళ్తామండి, తుక్కుగూడ. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. బీటీఆర్ దాటిన తర్వాత మనకి ఇటు లెఫ్ట్ సైడ్కి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఈ కనెక్టివిటీ రోడ్డు టువర్డ్స్ తుమ్మలూరు మీదుగా మనకి మహేశ్వరం అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇట్లా ఇదంతా కూడా తుమ్మలూరు విలేజ్. సో ఇది మనకి మహేశ్వరం టౌన్ అండి. ఇది మహేశ్వరం టౌన్. జస్ట్ మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఒక 3.54 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం హైవే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇది మీకు ఏదైతే పాయింట్ చూపిస్తున్నానో ఇది మనకు శ్రీశైలం హైవే అండి. ఈ పాయింట్ నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. జస్ట్ మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఇక్కడ వచ్చేసి మనకి అమోఘ్ యాస్పైర్ రియాలిటీ వాళ్ళది అమోఘ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇందులో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ లేఅవుట్ గురించి. మీకు ఏదైతే ఎల్లో కలర్ బౌండరీ కనిపిస్తుందో ఇది మనకు యాజ్ ఆఫ్ నో మనకి సేల్కి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో దీని ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మనకి 60 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుందండి దీనికి. సో ఈ దీంట్లో మనకు చాలా చిన్న లేఅవుట్ అండి, 3.5 ఎకర్స్ లేఅవుట్ ఇది. సో ఇందులో మనకు 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా వచ్చాయండి. సో చాలా చిన్న లేఅవుట్. గట్టిగా మనకి ఇందులో ఒక 25 ప్లాట్స్ వరకు అయితే ఉంటాయి, 25 to 30 ప్లాట్స్ ఉంటాయండి ఇందులో. సో ఇందులో మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అండ్ కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్లో మనకేంటంటే ఒక పక్క ఈ పాయింట్ మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హై టెన్షన్ లైన్ ఉంటుందండి. ఇక్కడ మనకి హై టెన్షన్ లైన్ వస్తుంది. జస్ట్ హై టెన్షన్ లైన్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వెళ్తుందండి. హై టెన్షన్ వెంచర్లో నుంచి వెళ్ళదు, ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే హై టెన్షన్ లైన్ వెళ్తుందండి ఇక్కడ. సో మనకి ఈ సరౌండింగ్స్లో మనకి ప్లాట్స్ తీసుకుంటే బెటర్ అండి. ఈ సరౌండింగ్స్లో మన దగ్గర అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో జస్ట్ 60 ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. శ్రీశైలం హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, బిహైండ్ ఆఫ్ బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్. అండ్ మనకి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి గ్రీన్ రిచ్ ఐలాండ్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి విల్లా కమ్యూనిటీస్ అయితే రాబోతున్నాయండి. దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ కూడా మనకి విల్లాస్ వస్తున్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో మనకి ఇదంతా కూడా మనకి శ్రీనిధి సెరంగేటి లేఅవుట్ అండి. జస్ట్ 4th సిటీ ఫార్మా సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో మహేశ్వరం ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుంది కాబట్టి మనకి ఇన్ ఫ్యూచర్లో ఇది కూడా మనకి తుమ్మలూరు మనకి అప్ టు మ్యాక్ వరకు కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలోకి రాబోతుందండి ఈ ఏరియా కూడా. సో ఇందులో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ నేను అందులోనే ప్రైస్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్ అండి. నేను మీకు ఏదైతే జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ మనకి ఈ రోడ్డుకి ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఎగ్జిస్టింగ్ అయితే ఉందండి. సో మనకి ఈ రోడ్డు టువర్డ్స్ ఇలా మనం ముందుకెళ్తే మహేశ్వరం వెళ్ళిపోతామండి. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శ్రీశైలం హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి శ్రీశైలం హైవే పాయింట్ ఉంటుందండి ఈ సరౌండింగ్స్లో. సో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్డు ఫేసింగ్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా యాస్పైర్ రియాలిటీ ప్రాజెక్ట్ అండి. సో మనకి హై టెన్షన్ అనేది చూసారు కదా, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తుందండి. హై టెన్షన్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో మనకి ఇటువైపు ఇటు రైట్ సైడ్ ప్రాజెక్ట్లో రైట్ సైడ్ ప్లాట్స్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్స్కి మంచిగా పనికి వస్తాయండి 100%. సో మనకి చూస్తున్నారు కదా 4th సిటీ, ప్రాజెక్ట్ పేరు వచ్చేసి 4th సిటీ అని ఉందండి. సో మనకి ఇది వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చూసుకుంటే 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, కంప్లీట్ బీటీ రోడ్స్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా ఒక పవర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ప్రాపర్ పర్లేదు, మెయింటెనెన్స్ అయితే బాగుందండి, మంచిగా ఉంది. చాలా చిన్న లేఅవుట్, 3.5 ఎకర్స్ లేఅవుట్ అండి ఇది. సో ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్,
కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఓనర్స్ కోట్ చేసే ప్రైస్ వచ్చేసి 22,000 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అండి. సో మ్యాక్ బీటీఆర్ దగ్గర ఎవరికైతే ప్లాట్స్ కావాలనుకుంటున్నారో ఈ ప్రాజెక్ట్లో సజెస్ట్ చేసుకోండి. సో మీకు హై టెన్షన్ అనేది నాట్ ఎఫెక్ట్ అండి. మీకు ఓవరాల్గా చూసుకుంటే లెఫ్ట్ సైడ్కి మన లేఅవుట్ ఉంటుంది, రైట్ సైడ్ మనకి హై టెన్షన్స్ ఉంటాయండి. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేక్స్ కానీ నాలాస్ కానీ ఏమీ లేవండి. దట్టు ఈ ప్రాజెక్టుకు ఆనుకొని యాజ్ పర్ రియాలిటీ అమోక్ ఆనుకొని ఇంకొక విల్లా ప్రాజెక్ట్ కూడా వస్తుందండి. అది మీరు విజిట్ చేసినప్పుడైతే అది మీరు చూసుకోవచ్చండి. సో మీకు కమ్యూనిటీస్ అయితే రాబోతున్నాయండి. ఇక్కడ ఆల్రెడీ మ్యాక్ ఎగ్జిస్టింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా గ్రీన్ రిచ్ ఐలాండ్స్ అని, మనకి శ్రీనిధి సెరంగేటి అని, సో మనకి మల్టిపుల్ ఇక్కడ మనకి రామ్కి డిస్కవరీ సిటీ అని, సో మనకి వెరీ నియర్ బై మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్స్, మనకి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా మనకి 4th సిటీ అని చెప్పేసి కొత్తగా అనౌన్స్మెంట్ వచ్చి అది కూడా చాలా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో అన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే 100 feet రోడ్ ప్రపోజ్డ్, 100 feet రోడ్, యాజ్ ఆఫ్ నో 60 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే అమోఘ్ ప్రాజెక్ట్ ఉంటుంది, యాజ్ పర్ రియాలిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్లో కూడా ఎవరికన్నా ప్లాట్స్ కావాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో మనకి ప్రాజెక్ట్కి నియర్ బై మనకి కందకట్ల వ్యాలీ ప్రాజెక్ట్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ రీసేల్కి వచ్చాయండి. సో ఓవరాల్గా అయితే కనెక్టివిటీ బాగుంది, ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ది బెస్ట్ ఆప్షన్ అండి. కనెక్టివిటీ మెయిన్గా కనెక్టివిటీ యాక్సెస్ చాలా బాగుండాలండి. ఏ ప్రాజెక్ట్కైనా కనెక్టివిటీ బాగుంటే ఆటోమేటిక్గా రేట్స్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.